పెద్ద మనిషి అన్న మాటలకు సార్ చాలా బాధపడుతున్నారన్నయ్య. సరే చెల్లె, నువ్వు ఇక్కడ నిలబడి బాధపడు. అల్లా పార్కింగ్ గడికి వెళ్ళి నాను బాధపడతాను. అన్నయ్య లేకపోతే ఏంటా బావ అక్కడ బాధపడుతుండు, నువ్వు ఎక్కడ నిలబడ్డావా? ఎల్లు ఎల్లు, నాలుగు మాటలు మాట్లాడి కూలింగ్ చేయి. ఎల్లు. ఏటో చెల్లి ఎంత అమాయకంగా ఉంటే అలాగా? సార్, ఆయనన్న మాటలకు మీరు చాలా బాధపడుతున్నారని నాకు తెలుసు. మనం చేసే పని కరెక్ట్ అయినప్పుడు ఎదుటి వాళ్ళ గురించి ఆలోచించకూడదు, ఎవరు ఏమైనా పట్టించుకోకూడదు అని మీరే చెప్పారు కదా. మీరు చెప్పిన మాట మీరే పాటించకపోతే ఎలా సార్? నా గతం నన్ను వదలదా గంగా? ఏదో ఒక రూపంలో గుర్తొచ్చి నన్ను ఇలా బాధ పెడుతూనే ఉంటుందా? నేను అందులో నుంచి బయటకొచ్చే మార్గమే లేదా? మిమ్మల్ని మీరు నిరూపించుకోవడమే. మీరు మీ ఆశయాన్ని సాధిస్తే మీ గతాన్ని జయించినట్టే కదా సార్. అప్పుడు మీ విజయమే అందరి నోళ్ళు మూయిస్తుంది. బాధపడకండి సార్. నేను మీ ఆశయాన్ని నిలబెడతాను, మిమ్మల్ని గెలిపిస్తాను. ఇది అని తెలియని అనుబంధమే పద పద అని కదిపినది క్షణమే. ఏ బంధం సాటేరాని చాటలేని అనుబంధం పరిచయమనున్నదా? ఏ బంధం సాటేరాని చాటలేని మా చెల్లి బావ ఎప్పుడు ఇలాగే కలిసి ఉండాలి.